ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే కాకినాడ నగరంలో గల రైతు బజార్లలో దళారులను తొలగించి నిజమైన రైతులకు న్యాయం జరిగేలా ప్రక్షాళన చేపడుతున్నట్లు కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక సంబమూర్తి నగర్లో గల కార్యాలయంలో రైతు బజార్లో వ్యాపారం చేసుకుంటున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్ మాట్లాడుతూ రైతు బజార్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతు బజార్లో పార్కింగ్ స్థలం లేక అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని దానికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రైతు బజార్లో స్పెషల్ శానిటేషన్ చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి షాప్ వద్ద డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ఆకుకూరలు అమ్ముకునేందుకు కొంతమంది రైతులకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా డైరీ ఫారం సెంటర్లో నూతనంగా రైతు బజార్ను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతు బజార్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. రైతు బజార్లో కొంత భాగాన్ని ప్రతిరోజు వచ్చే రైతులు అమ్ముకోవడానికి వాళ్ళు అడుగుతున్నారు. ఒక కొంత ప్లేస్ని వాళ్ళకి కేటాయించి ప్రతిరోజు రైతులకి ఇచ్చే విధంగా ఆల్రెడీ రైతులు ఉంటున్నారు, మళ్ళీ ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు, వాళ్ళకు కూడా ఒక కొంత ప్లేస్ కేటాయించి వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అది కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. తర్వాత రైతు బజార్లో పార్కింగ్ సమస్య చాలా ఎక్కువగా ఉందని చెప్పి దృష్టికి తీసుకొచ్చినట్లయితే వెంటనే ఆ యొక్క ఫ్లైఓవర్ కిందన ఆ రైతులందరి యొక్క పార్కింగ్ ప్లేసెస్ సైకిల్స్ అన్ని కూడా అక్కడ పెట్టుకుని వాళ్ళందరికీ ఒక గార్డెన్ అపాయింట్ చేయాలని చెప్పేసి చేయడం జరిగింది. అది కూడా చేస్తాము. అలాగే సెక్యూరిటీ గార్డ్ని ఒకటి నియమించి ఈ యొక్క క్రమబద్ధీకరణ చేస్తాము. ఇంకోటి ఏంటంటే శానిటేషన్ కొంచెం వీక్గా ఉందని చెప్పారు. డంపర్ పిన్ని తొలగించి ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు 6 గంటల నుంచి 12 గంటల దాకా ఒక వెహికల్ పెట్టి ప్రతి గంటకి పారిశుద్ధ్యం క్లీన్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్కి ఎంహెచ్ఓ గారికి ప్లస్ రైతులు కూడా వాళ్ళు చేస్తామని చెప్పారు. ఆ విధంగా కూడా దానికి ముందుకెళ్తాం. ఇంకోటి